వీళ్ళకి ఏదో చెప్పండి చేయలేము. చెయ్యనప్పుడు మన మీద నెగిటివిటీ పెంచుకుంటారు. పవర్ అనేటటువంటిది అంత పెద్ద సమస్య ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పా, ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ జనసేనలో వాళ్ళు కూడా చాలామంది అసంతృప్తి ఉంటేనే కదా పవన్ కళ్యాణ్ ఒకటే తిడుతుంది, మీరు గొడవ పడబాకండి, రోడ్డు మీదకి రాబాకండ్రా, మనం 15 ఏళ్ళు కలిసి ఉండాలి, జగన్ని ఫీలింగ్ అనేది పోవాలంటే జనంలో కనీసం 15 ఏళ్ళు పడుతుంది, జగన్ని ఇప్పుడు తొక్కాను నేను, ఇంకో 3 సార్లు తొక్కితే కానీ ఆ తర్వాత జగన్ ఇంపాక్ట్ మర్చిపోయి జనమందరు నా వెంట వస్తారు, అదే నా వ్యూహం అంటున్నాడు కదా ఆయన, నా దీర్ఘకాలిక వ్యూహం అదే అంటున్నాడు కదా. ఇటు చంద్రబాబును ముందు పెట్టి డెవలప్ చేపిస్తాను, జగన్ని పక్కన పెట్టేసేసి ఆ తర్వాత 15 ఏళ్ల తర్వాత అప్పుడు మనం చూసుకుందాము అంటున్నాడు ఆయన క్లియర్గా. అంటే దాన్ని బట్టి అక్కడ ఏం జరుగుతున్నది, కింద కార్యకర్తలు అయితే అసంతృప్తి ఉన్నారని కనబడుతుంది కదా. సమస్య ఎక్కడ వస్తుంది అంటే ముగ్గురు ఒకే చోట ఉన్నారు, ఒకే నియోజకవర్గంలో, ప్రతి నియోజకవర్గంలో ముగ్గురు ఉంటారు కదా. ఎమ్మెల్యే తెలుగుదేశం ఆయన ఉన్న చోటన ఎమ్మెల్యేతో సమానంగా జనసేన అతను చూస్తారా ఇన్ఛార్జిని, బీజేపీ అతను చూస్తారా అక్కడ? మళ్ళీ జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట తెలుగుదేశం ఎమ్మెల్యే క్యాండిడేట్ని అలా చూస్తారు, ఆ స్థాయిలో చూస్తారు. బీజేపీ అతను మళ్ళీ అట్ట చూడరు. బీజేపీ ఎమ్మెల్యే ఉన్న చోటన తెలుగుదేశం అతన్ని అట్ట చూస్తారు, జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళని అట్ట చూడరు. దీనికి వ్యవస్థ ఏర్పడాలి కదా, సమన్వయ సంగీతం అన్నారు కదా, చేశారా? అమలు చేయట్లేదు. చేస్తే ఎక్కువ నష్టపోయేది తెలుగుదేశం. కాబట్టి కూల్గా అది నడిపిస్తుంది.